స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకలలో ఆశీర్వదించును గాక. ఆ వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు తండ్రి. కోలంక ప్రాంతాన్ని పెట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని పెట్టి మీకు వందనాలు. ఈ సమయం మందు, ఈ మధ్యాహ్న కాల వేళ యందు ప్రభువా, చదవబడినటువంటి నీ లేఖనము ద్వారా నీ దాసుని అభిషేకించి చేరి ఉన్న సంఘముతోనూ సమాజముతోనూ అయా లైవ్ లో వీక్షిస్తున్న వారితోనూ తండ్రి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవుడు అయిన నీ మాట మా మానవులైన మా అందరికీ అంతైనా అవసరము ప్రభు. కాబట్టి దినమున తండ్రి నీ మాటను నాయన మా అందరికి స్పష్టముగా తేటగా తెలియపరిచి ప్రతి అడ్డంకులను వ్యతిరేకతలను కొట్టివేసి మీ నామమునకి మహిమ తెచ్చుకోమని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాసరాధనకు ఇచ్చేసినటువంటి మీకు ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. అలాగే లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రార్థిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. మంచిది. చాలా క్లుప్తమైనటువంటి సందేశము, అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. యాకోబు దేవుడిని అడుగుతూ ఉన్నాడు. దేవుడేమో యాకోబుని తెల్లవారుతుంది గనక నన్ను పోనీయమని దేవుడు యాకోబుని అంటే, యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని అంటూ ఉన్నాడు. అంటే దేవునికి భక్తునికి జరుగుతున్నటువంటి సంభాషణ. హల్లెలూయా. నిజంగా దేవుడు ఈ రోజు మానవాళికి కనబడి నీకు ఏం కావాలి అని అడిగితే ఏం కోరుకుంటారండి జనులు? నిజంగానే భగవంతుడు ప్రత్యక్షమవుతే ఏం కావాలి నీకు కోరుకోమని దేవుడు అడిగితే ఏం కోరుకుంటారు ఈ రోజు జనులు? అంటే ఏం కోరుకుంటే బాగుంటుంది? ఇలాగ ఊర్లో ఒక అధికారి, ఒక ధనవంతుడు పుట్టినరోజు చేసుకుంటూ ఆ జనాంగం అంతటిని కూడా ఆ విందుకు ఆహ్వానించారట. ఫలానా గ్రామంలో రాజుగారి యొక్క పుట్టినరోజు వేడుక జరుగుతుంది, అందరికీ ఆహ్వానం. అందరూ కడుపు నిండా భోజనం చేసి రాజుగారు మీకు అందరికి బహుమానాలు ఇస్తున్నాడు, మీరు ఏది తీసుకుని వెళ్ళాలంటే తీసుకుని వెళ్ళొచ్చంట అని ఒక చాటింపు వేశారు. అందరూ ఆనందభరితులై రాజుగారి పుట్టినరోజు వేడుకలోనికి వెళ్ళారు. కడుపారా అన్ని తినుబండారాలు తిన్నారు. రాజుగారు సంపాదించినటువంటి అంతటిని కూడా పల్లెములో ఒక్కొక్క దాంట్లో బయట పెట్టాడు. వెండి, బంగారం, వజ్ర వైడూర్యాలని విలువైన వస్తువులు. ఒక్కొక్కరు భోజనం చేసి వారి చేతుల నిండా ఎంత పట్టుకు వెళ్ళాలంత ఒక్కొక్కరు పట్టుకెళ్తూ ఉన్నారట. సంతోషభరితులు వెళ్తున్నారు. కానీ ఒక చంటి పాప, ఒక 6 ఏళ్ల పాప ఏమి తీసుకోకుండా ఏమి తినకుండా డల్లగా కనబడిందంట. అందరి ముఖంలో నవ్వు చూస్తున్నటువంటి ఈ రాజుగారు పాపలో ఆ ఆనందం ఎందుకు లేదు తెలుసుకోవాలని పాప దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి, నీకేం కావాలో కోరుకు, ఏమి నచ్చలేదా నీకు? ఏం కావాలో చెప్పు అని ఇస్తాను నేను అని అడుగుతున్నాడట. నాకు ఏముందంటున్నాడు. మరి ఏం కావాలి నీకంటే, నువ్వే కావాలి అన్నదట. అంటే ఊర్లో వాళ్ళందరికీ ఆ రాజుగారు ఇచ్చిన ఆఫర్ ఎంత తిన్నా ఏం పట్టుకెళ్ళినా ఆ రోజు వరకునే, మళ్ళా తర్వాత రోజు అలా తినడానికి కానీ పట్టుకెళ్ళడానికి కానీ అవకాశం లేదు. కానీ ఆ చంటి బిడ్డ ఆ ఒక రోజుతో వచ్చేటువంటి ఆ అభివృద్ధి ఆశీర్వాదం కోరుకోలే. యుగయుగాలు అంటే బ్రతకంతా కూడా ఆయనతోనే ఉంటే సమస్తానికి ఆమె వారసురాలు అవుతుందని ఆ చంటి బిడ్డ నుండి ఒక పాఠం నేర్చుకున్నట్టు. దేవుడు నిజంగా మనకు అలాంటి ఒక అవకాశం ఇస్తే ఏం కావాలని కోరుకుంటే ఎవరు ఏం కోరుకుంటారండి? అన్నం కావాలని కోరుకుంటారా? ఆస్తి కావాలని కోరుకుంటారా?
ధనవంతులు ఉండాలని కోరుకుంటారా, బలవంతులుగా ఉండాలని కోరుకుంటారా? ఏం కోరుకుంటారు? ఏంటి ఆలోచించుకోండి. ఈ ప్రసంగం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుడు నిజంగా నీకు ప్రత్యక్షమవి నీకు ఏం కావాలని వరం అడిగితే కోరుకోమని అంటే ఏం కోరుకుంటారు ఈరోజు జనులు? అంటే ఆలోచించుకుంటారు. ఎవరికి ఏది అవసరమో దాని నుండి జయము కావాలని, అప్పులు తీరాలని, రోగం తగ్గాలని, పెళ్ళిళ్ళు కావాలని, పిల్లలు పుట్టాలని, ఉద్యోగం కావాలని, ఏంటి ఇలా రకరకాలుగా కోరుకుంటూ ఉంటారు. అయితే నేను చెప్తూ ఉన్నాను, అప్పులు తీరి ధనం దేవుడు ఇచ్చిన మళ్ళా ధనం మనం వాడేసుకుంటాం. ఇల్లు కట్టుకుంటే, పెళ్లి చేసుకుంటే ధనం అయిపోతుంది. అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చిన ముసలితనం రాక తప్పదు ఏ రోజుకన్నా సరే. అంటే దేవుళ్ళలో నుండి మనం కోరుకోవాల్సింది కొన్ని రోజులకి అయిపోయేది, తరిగిపోయేది కాదు. కొద్ది రోజులే ఆనందించి తర్వాత బాధపడేటువంటిది కాదు భగవంతుడి నుండి కోరుకునేది. ఎలాంటిది కోరుకోవాలి అంటే, దేవుడు మనకి ఇచ్చేటువంటిది మనకి ఎలాగుండాలి అంటే, అది మన ప్రాణము పోయినా గాని మనతోనే ఉండాలి. హల్లెలూయా. అటువంటిది కోరుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి కోరుకున్నాడంట దేవుణ్ణి. ఏమని కోరుకున్నాడు అంటే, దేవుడా నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలని కోరుకున్నాడంట. బంగారు రాజు. హల్లెలూయా. నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుకున్నటువంటి ఆ దినాలలో ఇంగ్లీష్ లో ఒక లెసన్ ఉండేది, ద గోల్డెన్ కింగ్ అనేటువంటి ఒక లెసన్ ఉండేది. గోల్డెన్ కింగ్ అంటే బంగారు రాజు అని అర్థం తెలుగులో. ఆయన కోరుకున్నాడంట ఆ భగవంతుడిని, దేవుణ్ణి, నా చేతులతో ఏది పట్టుకుంటే, ఏది తాకితే అది బంగారం అయిపోవాలని వరం అడిగాడట. ఆ భగవంతుడు అలాగే ఇచ్చిండట. ఎంతో మురిసిపోతూ ఉన్నాడు. ఒక్కొక్క వస్తువుని ఆ రాజు తాగుతూ ఉన్నాడు, బంగారంగా మారిపోతుంది. అబ్బా ఎంత బంగారం, నేనేది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుందని ఎంతో ఆనందపడిపోయాడట. ఆకలేస్తుంది, నాకు భోజనం పెట్టండి అన్నాడట. పనివారు వచ్చి భోజనం పెడుతూ ఉన్నారు. భోజనం తినడానికి చేతులతో ఆ ముద్ద కలుపుకుంటూ ఉన్నాడు, తినబోతున్నాడు. భోజనము బంగారం అయిపోయింది. అందమైనటువంటి ఒక పసికందు, ఒక 6 ఏళ్ల పాప తనకున్నది. డాడీ, నాన్నగారు అంటే పరిగణ తన కౌగిల్లోనికి వచ్చింది. పాపను పట్టుకొని ముద్దు పెట్టాడు. బంగారపు బొమ్మ అయిపోయింది. నేను చెప్తూ ఉన్నాను, ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలని కోరుకున్నటువంటి రాజు కోరిక దేవుడు నెరవేర్చాడు. అయితే ఆ కోరికను పొందుకున్నటువంటి రాజు సంతోషంగా ఉన్నాడా? ఆనందంగా ఉన్నాడా? ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోయిందని సంతోషించిన ఆ రాజు తన ఆకలి తీర్చడానికి పట్టుకుంటే అన్నము బంగారం అయిపోయింది. తన కన్న బిడ్డని కలుగుల్లో తీసుకుని ముద్దు పెట్టుకుంటే బంగారు బొమ్మ అయిపోయింది. ఇప్పుడు దానికి ఉన్న సంతోషము పోయింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుడు వరమిస్తే, దేవుడు నిన్ను కోరుకోమని కోరిక అడిగితే ఎలాంటి కోరుకుంటావు? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేవో మానవా. జయము కోరుతావో, బలము కోరుతావో, జయము కోరుతావో, బలము కోరుతావో, అల్పకాల పాప భోగములు కోరుతావో. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేవో మానవా. ధనము కోరుతావో, ఘనము కోరుతావా, ధనము కోరుతావా, ఘనము కోరుతావా, అల్పకాల పాప భోగములు కోరుతావా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేవో మానవా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సోదరి సోదరుడా, నిజంగా దేవుడు అలా కనబడితే ధనాన్ని కోరుతావా, బలాన్ని కోరుతావా, నీ శత్రువుల మీద విజయం కోరుతావా, ఆస్తి అంతస్తులు ఏం కోరుతావు? ఈ రోజు ఆలోచన చేసుకోవాలి. కనుక
ఆ వ్యక్తి కోరుకున్నాడు బంగారం అయిపోవాలని, అయిపోయింది నిజమే, కానీ ఎంతవరకు తను సంతోషించగలిగాడు? లేదు సంతోషం. అంటే ఈరోజు మనం కోరుకున్న దానిలో నుండి భగవంతుడు మనకిచ్చే దానిలో నిజమైనటువంటి సంతోషము, ఆనందం, నెమ్మది, ప్రశాంతత లేదు లేదు లేదు. కనుక ప్రతి మానవుడు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు, స్త్రీ గాని, పురుషుడు గాని, చిన్నలు గాని, పెద్దలు గాని, వృద్ధులు గాని, ఎవరైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, దేవుడిని మానవుడు కోరుకోవలసినటువంటి కోరిక ఏంటి అని అంటే, మొట్టమొదటగా మానవుడు జన్మతః పాపి, కర్మముతో పాపి. అందుకే పాపోహ పాపకర్మం ప్రాహ్య కృతే శరణం గచ్ఛామి అండి. 5వ శ్లోకంలోనూ కూడా పాపము నుండి నన్ను కాపాడు ఓ పరమాత్ముడా, భగవంతుడా, ఎందుకంటే ఈ పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరుగుతున్నాను, పాపంలో గనక మరణిస్తే నేను ఆరని అగ్ని గంధకాలానికి వెళ్ళిపోతానని మహర్షి ప్రార్థన చేసినప్పుడు ఏంటి, ఈ భూమి మీద మనం కలకాలం ఉంటామా? యవనస్తులుగా ఉండిపోతామా? వృద్ధులు అవ్వమా? అవుతారు కదా, శరీరం బలహీనమవుతుంది కదా. కాబట్టి తెలివైన వారు కోరుకోవాల్సినటువంటి కోరిక ఏంటంటే, ఓ దేవా, నువ్వు దేవుడు గనక నువ్వుండే ఆ దేశములో, నువ్వుండే ఆ పట్టణములో, ఆ రాజ్యములో నేను నా కుటుంబం ఉండులాగా నాకు వరమీయ్యా అని అడగారు. హల్లెలూయా. అది తెలివైన కోరిక. ఎందుకంటే దేవుడు ఉండే ఆ రాజ్యములో ఏంటి, ఆకలితో చచ్చిపోయేవారు ఎవరైనా ఉంటారా? మనశ్శాంతి లేకుండా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉంటారా? రోగాలు వచ్చి బాధపడేవారు ఉంటారా? దొంగల చేత ఆస్తి పోగొట్టుకున్న వారు ఎవరైనా ఉంటారా? మోసపోయిన వారు ఉంటారా? కష్టాలు నష్టాలు బాధపడుతున్న వారు ఉంటారా? అంటే దేవుని రాజ్యములో అటువంటిది ఏది ఉండదు. కాబట్టి దేవుని దగ్గర యుగయుగాలు యుగయుగాలు మానవుడు ఆనందభరితుడే, సంతోషభరితుడే, ఆనందంగా జీవించగలిగిన గొప్ప అద్భుతమైన లోకం పరలోక రాజ్యం. హల్లెలూయా. కనుక ఈ భూమి మీద ధనము వలన గాని, బలము వలన గాని, ఆస్తి అంతస్తులు, అందచందాలు, పేరు ప్రఖ్యాతుల వల్ల గాని మానవుడు సంతోషించలేడు, మానవుడు ఆనందంగా ఉండలేడు. అది కొంతకాలమే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి భగవంతుడు ఉండే ఆ స్థలములో యుగయుగాలు మనం ఉంటే మనకు చావే ఉండదు, ముసలితనమే ఉండదు. అమృత పుత్రులుగా మనం అక్కడ జీవించగలుగుతాం. ఇది మొదటి సంగతి. 2వ సంగతి, దేవుడు వరమిచ్చి నీకేం కావాలి అని అడిగితే, నన్ను సృష్టించిన దేవుడు నువ్వు గనక నీకు ఇష్టడుగా ఈ భూమి మీద బ్రతకడానికి నీ మనస్సును, నీ ఆలోచనను ఎరిగి దాని ప్రకారంగా ఈ భూమి మీద నేను పనిచేయటకు నాకు వరమీయ్యా అని వేడుకోవాలి. ఇది 2వ సంగతి. హల్లెలూయా. కనుక ఈ రోజు మానవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒక త్రాగే వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. చాలినటువంటి కష్టార్జిత కుటుంబం గడుస్తూ ఉన్నది. రెక్కాడితే గాని డొక్కాడినటువంటి పరిస్థితులు. బయటికి వెళ్ళినటువంటి భర్త పని చేసి కొంత ఆదాయం, కొంత సొమ్ము తీసుకుని వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి భార్య, మా డాడీ వస్తాడు పప్పలు వేస్తాడని ఎదురు చూస్తున్నటువంటి పిల్లలకి, పనికి వెళ్ళినటువంటి తండ్రి త్రాగి తిరిగి ఇంటికి వచ్చి తన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి వంట చేయడానికి భార్యకు సరుకులు తేలేదు, ఆశతో ఎదురు చూసినటువంటి పిల్లలకు ప్రేమతో ఏమి తినుబండారాలు తేలేదు. వారు ఎంతో నిరాశ నిస్పృహ చెందినట్లుగా. అంటే ఆ వ్యక్తి తన జీవితంలో త్రాగితే చాలు, త్రాగితే నాకు హ్యాపీ అనుకుంటున్నాడు, కానీ తను నమ్ముకున్న భార్య బిడ్డల యొక్క ఆనందాన్ని తను తాగేస్తున్నాడని తనకు అర్థం కావడం లేదు. అయ్యో, నా ఒక్కడి సంతోషం నా భార్య బిడ్డలకు సంతోషం లేకుండా పోతున్నది. ఇది కాదు అసలైన సంతోషం. నన్ను నమ్మి నా మీద ఆధారపడుతున్నటువంటి నా భార్య బిడ్డలను నేను సంతోష పెట్టాలి, అదే నిజమైన సంతోషం అని ఆ త్రాగే వ్యక్తికి అర్థం కావడం లేదు. ఇలా తిరిగే వ్యక్తికి అర్థం కావడం లేదు. రకరకాల పరిస్థితులతో మానవుడు తన శాంతిని, తన స్థితిని కోల్పోతూ ఉన్నాడు. కనుక ఈ వాక్యము చిన్నగా చెప్పి ముగించేస్తాను. ఏంటి, యాకోబుని దేవుడు అంటూ ఉన్నాడు, తెల్లవారుతుంది నన్ను పోనిమ్ము అంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనీయను అని ఆయన అంటూ ఉన్నాడు.
అప్పటికే తనకి బహు సంతానము, భార్యలు, చక్కటి పిల్లలు, బోల్డ్ ఆస్తి అంతా ఉన్నది. అయినా సరే తను ఏమి కోరుకుంటున్నాడు దేవుడు అంటే ఆశీర్వాదము కోరుకుంటున్నాడు. అంటే కష్టము చేత, ఒక పని చేత సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు చాలానే ఉన్నాయి యాకోబు దగ్గర. కానీ అది ఒకనాడు ఖర్చు అయిపోవచ్చు. కానీ దేవుడిలో నుండి వచ్చేటువంటి గొప్ప శ్రేష్టమైన దీవెన, ఆశీర్వాదము యాకోబు మరణం తర్వాత కూడా తన పిల్లలు పొందుకోగలిగారు. హల్లెలూయా. కాబట్టి యాకోబు పొందుకోవడానికి, యాకోబు కోరుకున్నట్లుగా దేవుడి ఆశీర్వాదము పొందుకున్నాడు. అయితే ఆ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నది అది చదివి ముగించేస్తాను. 25వ వచనం, తాను అతని గెలవకుండట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వసిలెను. హల్లెలూయా. అంటే ఇక్కడ చాలా మంది అర్థం చేసుకోవాలి, ఆశీర్వాదం దేవుడి నుండి ఎలా పొందుకోవాలి అంటే పాస్టర్ గారు నెత్తి మీద చేస్తే చాలండి అనుకుంటున్నారు కొంతమంది. ఏదో కానుకిచ్చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు మరికొంతమంది. ఇలా రకరకాల ఆలోచనతో ఉన్నారు. కానీ ఆశీర్వాదం యాకోబు ఎలా పొందుకున్నాడు? చాలా కష్టపడ్డాడు, చాలా బ్రతిమాలుకున్నాడు దేవుడిని, చాలా ప్రయాసపడ్డాడు. ఎవరిది దొంగలించలే, ఎవరిని మోసం చేయలే, దేవుడి దగ్గర బ్రతిమాలుతూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. కనుక మనుషుల నుండి వచ్చేది ఏదో రోజు మరుగైపోవచ్చు, కానీ దేవుడి నుండి వచ్చేటువంటిది మరుగైపోదు. హల్లెలూయా. కనుక తన తొడగూడు వలసిన, తొడగూటికి దెబ్బ తగిలినా సరే ఆ నొప్పితోనే, ఆ బాధతోనే దేవుని సన్నిధిలో, దేవుడి దగ్గర బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు. ముఖ్యంగా ఈ రోజు క్రైస్తవ సహోదరి సహోదరులు ఆలోచించాలి. ఏదో స్లిప్ రాసేసి కానుకల బాక్సులు వేసేస్తే దేవుడు ఆశీర్వదించేస్తాడని అనుకుంటున్నారు. అమాస్కో పౌర్ణమికో దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు కొంతమంది. యాకోబు ఆ ఆశీర్వాదం పొందడం కొరకు ఆ నొప్పినంతా భరించాడు. తల్లి, ఒక స్త్రీ ప్రసవేదన పడి బిడ్డలను కన్నట్లుగా దేవుని దగ్గర యాకోబు అలాంటి ప్రసవేదన పడి నొప్పితో, బాధతో దేవుని పాదాలు విడిచిపెట్టకుండా ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని అలా పక్కన పెట్టి వీళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. బైబిల్ లేదు, దేవుని వాక్యం లేదు, ఓ గంట సేపు మోకాళ్ళ ప్రార్థన లేదు, దేవుని వాక్యం గంట సేపు వినలేరు. కానీ ఆశీర్వాదం కావాలని మొక్కుకుంటున్నారు దేవుడి దగ్గర. క్రైస్తవులు ఫ్యాషన్ అయిపోయింది దేవుడి దగ్గరికి వెళ్ళడం, ఏదో సరదాగా వెళ్ళినట్లుగా వెళ్తున్నారు, మొక్కుబడి ప్రార్థన చేసుకుంటున్నారు. మిగతా సమయంలో దేవుడికి చోటు లేదు, వాళ్ళకి నచ్చినట్లుగా తిరుగుతూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడుతున్నాయి. ఎట్లా ఇస్తాడండి? ఎందుకు ఇవ్వాలండి? దేవుని సన్నిధిలో కనబడని వారికి దేవుడు ఎట్లా ఆశీర్వాదం ఇవ్వాలి? అవునా? దేవుని సన్నిధిలో కన్నీరే కాల్చలేని వాళ్ళు, మోకాలే ఇయ్యలేని వాళ్ళు, ప్రార్థనకి అవకాశం ఇయ్యలేని వారు, మారు మనసే లేని వారు, పాపమును అసహించుకోలేనటువంటి వారు దేవుని సన్నిధిలో ఎలా ఆశీర్వాదాన్ని పొందుతారండి? పొందుకోలేదు. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరుడు, మన ఆశీర్వాదం పొందేటువంటి స్థలము దేవుని పాద సన్నిధి. హల్లెలూయా. యాకోబులాగా దేవుడి దగ్గర పెనుగులాడాలి, కష్టపడాలి. కొంతమంది మోకరించడానికి ఇష్టపడరు, ప్రార్థన చేయడానికి ఇష్టపడరు క్రైస్తవులు కదా, అసలే ఇష్టపడరు. ఏదో దేవుడికి మొక్కుబడి ఇలాగే పెట్టుకుని ఎలా అనుకుంటారు, వాళ్ళు ఎప్పుడో గుర్తొచ్చిన వాళ్ళు వెళ్తారు, తమ నచ్చినట్లు ప్రార్థన చేసుకుంటారు. కానీ వీళ్ళు బ్రతుకును మార్చుకుని దేవుడికి అప్పగించుకోరు. హల్లెలూయా. ఎవరైతే తన బ్రతుకు మార్చుకుని, యాకోబు తన బ్రతుకు మార్చుకున్నాడు, దేవుడి పాదాలు పట్టుకున్నాడు. ఎవరైతే తమ వ్యక్తిత్వాన్ని సరి చేసుకుంటారో, తన జీవితాన్ని సరి చేసుకుంటారో, తన బ్రతుకుని సరి చేసుకుంటారో, వారికి యాకోబుకు దొరికినటువంటి ఆశీర్వాదం దొరుకుతుంది. ఈ ఆశీర్వాదం కొరకు కష్టపడాలి, ప్రయాసపడాలి. వాళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళకి నచ్చినట్లుగా ఉండడానికి కాదు, మనకు నచ్చిన వాళ్ళ వెనకాల తిరగడం కాదు. దేవుడికి నచ్చేటట్లుగా మౌనంగా ఉండాలి, దేవుడికి నచ్చేటట్లుగా ఒదిగిపోవాలి, తగ్గించుకోవాలి, దీన మనసు ఉండాలి, దేవుని ఆలోచన నెరిగి ఉండాలి, దేవుడికి ఇష్టము కానటువంటి స్థితి నుండి విడుదల పొందాలి, దేవుడికి అసహ్యకరమైనటువంటి వాటిని అసహించుకోవాలి.
అప్పుడు యాకోబులాగా మనము దేవుని బ్రతిమాలితే దేవుని ఆశీర్వాదం ఇస్తాడు. అలాగా అన్న దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కాచి అంగలార్చింది దేవుని కృప కొరకు. అన్నకు దేవుడు గర్భఫలం దయచేశారు. అలా భక్తులందరూ కూడా గోజాడారు, కన్నీరు కాచారు, కష్టపడ్డారండి. ఈరోజు కష్టపడకుండా ఆశీర్వాదాలు కావాలనుకుంటూ ఉన్నారు. అది భ్రమ, అది వ్యర్థ. కాబట్టి భగవంతుడిలో నుండి ఏదో కొద్దిది పొందుకుని వెళ్ళిపోవడానికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకోవడం లేదు, కానీ దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదము మనం మరణించినా గాని అది మనతో ఉండేది ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని మాట వ్రాయబడింది యాకోబు 4:8. ఎవరైతే ఈ విధముగా దేవుని దగ్గరికి వస్తారో, ఈ విధంగా యాకోబులాగా తమ వ్యక్తిత్వము తమ స్వభావములను మార్చుకుని మారు మనసు పొంది దేవునికి ఇష్టలుగా తమ జీవితాలను అప్పగించుకుని, ఓ భగవంతుడా, ఓ దేవుడా, నన్ను కరుణించి, నన్ను దర్శించండి, నన్ను దీవించి, నన్ను ఆశీర్వదించని ఎవరైతే బ్రతమాలుకుంటారో ఆ దేవుణ్ణి, ఆ భగవంతుణ్ణి, ఆ వారిని దేవుడు అన్నాడు త్రోసివేయడట. నా ఎద్దకు వచ్చే వారిని అన్నాడు త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు తన ఎద్దకు వచ్చిన వారిని దేవుడు చేరదీస్తాడు, హక్కును చేర్చుకుంటాడు. వారి అవసరతలు, వారి అక్కడిని తీర్చి వారికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ విధముగా యాకోబు ఆశీర్వాదము కొరకు కష్టపడ్డాడు, తన జీవితాన్ని తన మార్చుకున్నాడు. ఎవరైతే యాకోబులాగా తన వ్యక్తిత్వాలను దేవునికి విరోధమైనటువంటి ఆ స్థితిగతులను మార్చుకుని కష్టపడి దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తారో, దేవుడిని బ్రతిమాలుకుంటారో, అట్టి వారికి యాకోబుకు కలిగి చేసిన ఆశీర్వాదాలని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగా మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఈ ఆశీర్వాదము పొందడము కొరకు మన జీవితాలను ప్రభుకు అప్పగించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి.